మా ధ్యాస నీవే, మా ధ్యానం నీవే, మా సర్వం నీవే, మా సమస్తం నీవే ప్రభువా. నీవు తప్ప మాకెవరు లేరు ప్రభువా. దీనత్వంతో నీ సన్నిధికి వచ్చి ప్రాధాన్యపడుతున్నా ప్రభువా. ఆకాశం ముందు నీ ఉండగా ప్రభువా, ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదని మొక్కలు పట్టుగా నీ ఉంటే చాలు ప్రభువా. నీ కృప ఉంటే చాలు నాయన, నీ దయ ఉంటే చాలయా, నీ సన్నిధి ఉంటే చాలు ప్రభువా, నీ వాత్సల్యత ఉంటే చాలయా, నీ అభిషేకం ఉంటే చాలయా, నీ నడిపింపు ఉంటే చాలు ప్రభువా. ఈరోజు మా ప్రియులు ఏ ఫిలిస్తీన్లైతే అణగొట్టేస్తున్నారు, అణగదొరుకుతున్నారో యేసు నామములో ఆ ఫిలిస్తీన్ల మీద జయము అందరికీ అనుగ్రహింపబడును కాకని ప్రకటిస్తున్నారు. గట్టిగా చెప్పండి ఆమేన్. ఎవరైతే వ్యసనాల చేత నీరైపోతున్నారో యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. దుర్వాత్మ కట్ల చేత ఎవరైతే బంధించబడి ఉన్నారో యేసు నామములో వారికి విడుదల కలుగును గాక. కోపము, అసూయ, గర్వము అనే సులువుగా చిక్కులు పెట్టి పాపాల నుండి యేసు నామములో విడుదల కలుగును గాక. కామక్రోధ యేసు నామములో బంధింపబడును గాక. ఓ దేవా, నీ శక్తిని, అభిషేకము ఈ ప్రజల మీద సమృద్ధిగా కుమ్మరించబడును గాక. కార్యాలు చేయండి, కార్యాలు చేయండి. ఉద్యమానికి కారకులుగా మమ్మల్ని అందరూ వాడుకోండి నాయన. ప్రభువా, మీరు రాజులనే యాజక సమూహాన్ని పిలిచావు. ఒకప్పుడు ఎన్నిక లేనివారు, ఒకప్పుడు నిష్ప్రయోజకులు ప్రభువా, ఒకప్పుడు ఎందుకు పనికిరాని మమ్మల్ని యాజకులుగా చేశావు, రాజులుగా చేశావు, నీ సొత్తైన ప్రజలుగా చేశావు ప్రభువా. ఆ గుర్తింపులో ప్రతి ఒక్కరూ కొనసాగుదురుగా కని ప్రకటిస్తారు. సంగమా, నీ ముందు పాతాళ లోక ద్వారములు నిలువ నేరము అరిచిన వాగ్దానం ప్రకారం నాయన దుర్రాత్మ కట్టిన కట్లు యేసు నామములో తెప్పబడునుగా కని ప్రకటిస్తున్నాం ప్రభువా. మా దేశము, మా రాష్ట్రము, మా ప్రాంతాలు గొప్ప ఉద్యమాన్ని చూచునుగా కని ప్రకటిస్తున్నాం. ఏ విషయాల్లో మాకు పట్టుదల ఉండాలో స్పష్టంగా మాతో మాట్లాడేందుకు నీకు స్తోత్రం. ఇంకెవరి హృదయాల్లోనైతే ప్రభువా, ఓ దేవా, దురాత్మలు, సాతాను శక్తులు హృదయంలో ఉన్నాయో అపవాదికి చోటించి ఎంతమంది అయితే నష్టాల పాలవుతున్నారో ప్రభువా, యేసు నామములో వారికి విడుదల కలుగునుగా కని ప్రకటిస్తున్నాం. క్రీస్తు ప్రభుని నీ హృదయంలో ప్రతిష్ఠించుకోండి. నీ వాక్యంలో రాయబడినట్టుగా ప్రతి హృదయంలో నీవు నివసించినట్లుగా నీ సన్నిధి కాంతి ప్రజ్వలించినట్లుగా మీరు సహాయం చేయండి ప్రభువా. ఈ సంఘాన్ని నీ దయగల చేతులు సమర్పిస్తున్నాను ప్రభువా. ఈ సంఘము నీవు ఏర్పాటు చేశావు, నీ సేవకులు నువ్వు పిలుచుకున్నావు ప్రభువా. నీవు రమ్మంటే నీ సేవకు వచ్చారు ప్రభువా. ఈ పరిచర్య శాఖోపశాఖలుగా విస్తరింప చేయబడిన గాక. అనేకులుగా ఆత్మీయ దాహము ఈ సంఘములో తీర్చబడిన గాక. ఈ వాక్య ప్రవాహము ఈ సంఘములో ప్రవహించడం ద్వారా అనేక మంది ఓ దేవా ప్రజ్వలించే జ్వాలలుగా నీ కోసం వెలుగుదురుగా కని ప్రకటిస్తున్నారు. ఫలించే కొమ్మలుగా, ప్రవహించే ఊటలుగా యేసు నామములో ప్రతి ఒక్కరూ స్థిరపరచబడుదురుగా. కార్యాలు జరిగించండి. ఎవరైతే నాయన పరిశుద్ధాత్మ వరములతో ఫలములతో నింపబడాలని ఆశిస్తున్నారో యేసు నామములో ఇప్పుడే ఆత్మదేవుడా ప్రతి ఒక్కరిని తాకి నీ కొరకు, నీ మహిమ కొరకు ప్రతి ఒక్కరి మీద స్థిరపరచమని కోరుకుంటున్నాను. ముందు కన్నడు లేని మహిమను ఈ సంఘము అనుభవించునుగా కని ప్రకటిస్తుంది. ముందు కన్నడు లేని ఉద్యమం యేసు నామములో ఈ ప్రాంతంలో రగులును గాక. ప్రతి ఒక్కరు నీ కొరకు అగ్ని కణముల వలె ప్రకాశించుదురుగా కని ప్రకటిస్తుంది. శత్రు కోట గోడలు కొల్చగలి